యదా రాజా తదా ప్రజా, యదా గురు తదా శిష్య, యదా పిత తదా పుత్ర. ఒక నీతిమంతుడు రాష్ట్రాన్ని రాజ్యాన్ని వెళ్తే ఆ రాష్ట్రం నీతిగా ఉంటుంది. అవినీతి పరులను, లక్షల కోట్లు దోచుకున్న వారు నీతి చేయలేరు. వాళ్ళకి చేత కాదు. అందుకనే మనకు నీతి చేయడం కొరకు, మనను అభివృద్ధి చేయడం, మూడు చెప్పాను ఆల్రెడీ. అవినీతి లేని రాజ్యం, అవినీతి అరికట్టడానికి, అందరికీ అధికారం, అందరి అభివృద్ధి, అందరికంటే అన్ని కులాల అన్ని మతాల ప్రజలకు, ఒక క్రైస్తవులకే కాదు, మహమ్మదీలకి, అందరికీ. దైవజనులకి 5,000 రూపాయల గిఫ్ట్ మా మేనిఫెస్టోలో పెట్టాం. ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళకే. దాంతోపాటు ప్రీస్టులకు పెట్టాం, మహమ్మదీలకి 50,000 మంది పాస్టర్స్ ఉన్నారు. 50,000 మంది చేరితే 50,000 మందికి చిన్న గిఫ్ట్, ప్రతి నెల 5,000, 10,000 అనుకుంటున్నాం. ముందు 5,000 చెప్పడం మంచిది. క్యాథలిక్ ప్రీస్టులకు కూడా ఇస్తున్నాం 5,000. మీకు తెలియాలి ఎందుకు? వారు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ మనకు ఉంది, ఇది మీకు తెలియాలి. ఎందుకంటే మీరు దైవజనులు, మీలో కొంతమంది పాస్టర్లు ఉన్నారు కాబట్టి మీరు ఈ మెసేజ్ని పంచుకుంటారు. మీ సంఘాల్లో ఏంటి, ఇంకొక నెలలో అయితే మీరందరూ దీన్ని పంచుకుంటారు. మన మేనిఫెస్టో 4 రోజుల్లో రిలీజ్ అయిపోతుంది. క్లీన్గా ఉంటుంది, నీతిగా ఉంటుంది, అందరూ మెచ్చుకునేటట్టు ఉంటుంది, చేయగలిగిందై ఉంటుంది. సేమాంధ్రని సింగపూర్ చేస్తామని చెప్పి సేమ్స్ వద్దు, ఇంకైనా మీరు విన్నారు కనుక మనం చేసి చూపిద్దాం. నాకు ఒక చిన్న కోరిక ఉండిపోయింది. ప్రపంచాన్ని గెలవడానికి, ఒక విధంగా ఇండియా టుడే అంటాడు కాంకరర్ అని, శాసించడానికి అంత భాగ్యం వచ్చిన ప్రపంచంలో ఇంకొక మానవుడు ఎవరైనా పార్లమెంట్లో ప్రసంగాలు ఇచ్చారా? లేదు. ఇంకొక మానవుడికి 17 లక్షలు అమెరికాలో, 70 లక్షలు నైజీరియాలో వచ్చారా? లేదు. అంత చేసి నేను మన రాష్ట్రాన్ని, దేశాన్ని మనం రక్షించుకోలేకపోతే, శాంతి సభలకు పర్మిషన్ లేదు, సువార్తకి అయ్యని వదిలేయండి, శాంతి సభలకు పర్మిషన్ లేదు. రాత్రి పగలు అడిగితే ఇదేం ఘోరం. పాస్టర్ల మీటింగ్కి పర్మిషన్ లేదు, రెంటల్ హాల్కి పర్మిషన్ లేదు. అయ్యో, నాకు ఊహాతీతంగా ఉంది. కనుక మీరు నిలబడండి, కలిసి పనిచేద్దాం. ఒక్కొక్కరు మీ నియోజకవర్గంలో ప్రతి కులము నుండి, ప్రతి మతము నుండి ఒక స్త్రీని, పురుషుని తీసుకోండి. వారిని కోఆర్డినేటర్లుగా, కోఆర్డినేటర్లుగా వేసేయండి. ఈ చర్చికి సంబంధం లేకుండా మేము పైనుండి వచ్చామండి, ఈ చర్చికి మేము ఎప్పుడు రాలేదు అన్నవారు చేయొద్దండి. వా ఓయ్ 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 మీరే ఎక్కువ. చూసారా ఇది పాస్ గారు? మేము దైవజనులవి, పాస్టర్స్ అన్నవారు చేయొద్దండి. మీరు 2 చేతులు ఎత్తున్నారే చాలు. నేను ఒంగోలులో అదే ఆచిపోయాను. ఆ 100 మంది పాస్టర్లు వస్తే నాకు బొరపట్ల. ఏమి ఎలాంటి బట్టలు వేసుకొచ్చారంటే ఒంగోలు వీళ్ళంతా రాజకీయ నాయకులు అనుకున్నా. ఇంకా నాయన చీపుగా ఉన్నాయి కానీ మంచి కద్దర బట్టలు వేసుకొని. నేను ఒరిస్సాలో కదా బతికాను, నాకెవడు తిండి పెట్టాడు అప్పుడు. ఇక్కడ అలా కాదు. ఇదిగో చూసారా ఈ బ్రదరు గిడియన్, చూసారా ఎలాగుందాక ఆయన షర్ట్ చూడండి. మీరు కాంగ్రెసా? అవుట్. వైసీపీయా? కలిసిపోందా అందరిని, మనకెందుకు ఇన్ని పార్టీలు? అది యాజకులం, రాజులం, యాజకులం, పరిశుద్ధులం. కనుక మనందరం కలిసిపోదాం. రాష్ట్రాన్ని 5 సంవత్సరాలు అభివృద్ధి చేసి చూపిస్తా. నేను మాట్లాడే మనిషిని కాదు, పని చేసే మనిషిని. చేశాను, చేయగలను, అది దేవుని కృప. బాబు ఎవరి కృప? మీ హిందువులందరికీ నేను చెప్తున్నాను కదా, మతం మార్పిడి చేయవలసిన లేదు. కానీ యేసు ప్రభు నేను రక్షకుడిగా లైఫ్ అంతా నమ్ముకున్నాను, ప్రజలందరికీ ప్రకటిస్తా. ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా చెప్తా.
ఎందుకు మత మార్పిడి చేయను? నా కాబోయే కోడలు హిందూ, నా కొడుకు యేసు ప్రభుని నమ్ముకున్నాడు, తను నమ్ముకుంటుంది, కానీ మత మార్పిడి చేయదు. అంతే. ఇది క్లారిటీ చూసారు, అర్థమై. ఎర్రంనాయుడు గారు అనేవారు, నాకు అర్థం అవ్వట్లేదు సార్ మీరు చెప్పింది అర్థం అవ్వట్లేదు అనేవారు ఎర్రంనాయుడు గారు. యేసు ప్రభువే రక్షకుడు అంటారు, మళ్ళీ మత మార్పిడి చేయరు, మీరు క్రిస్టియన్ కాదంటారు, ఇదేంటి కన్ఫ్యూజ్గా ఉందన్నారు. యేసు ప్రభువే క్రిస్టియన్ కాదయా, ఆయన యూదుడు, దేవగౌడ్ గారు. నాకు అర్థమైంది సార్. ఇది ప్రజలకు అర్థం అవుతుంది. మన తెలుగు వాళ్ళు తెలివితేటలు. ఆ ఢిల్లీ వాళ్ళట 67 గెలిపించారు కేజ్రీవాల్, మన వాళ్ళు గెలిపించరాట. ఒక్క 3 నెలలు ఆగండి, ఈ 175 సీట్లు మనకి ఎన్ని వస్తాయో మీరు చూస్తారు. సునామీలా కొట్టుకెళ్ళిపోతున్నాం, వాళ్ళు ఎక్కడ కనబడరు. దయచేసి ఇంకెవరైనా ఉంటే మార్చి వరకు ఆగండి బాబు, మీ పార్టీల్లో మీరు ఉండండి. చూసారా వంగవీటి రాధా ఎంత చక్కగా వైసీపీని వదిలేసి టీడీపీలో చేరుతానని ఆగిపోయాడు. చక్కగా మంచి బిడ్డ, అలా ఆగిపోయినాయన ఇంట్లో ఉండు మార్చి 15 వరకు. ఆ తర్వాత మార్పులో విజయవాడ అంతా ఒకవైపే సునామీ కొట్టుకెళ్ళిపోద్ది. అప్పుడు ఎన్టీ రామారావు గారికి 224 వచ్చాయి, 294లో కేజ్రీవాల్కి 67 వచ్చాయి 70లో. అది 9 సంవత్సరాలు 9 నెలలు పట్టింది, ఈయన 3 సంవత్సరాలు పట్టింది. మనం పెట్టింది జనవరి 6, డిసెంబర్ 29 ఫస్ట్ ఆఫీసు. 3 నెలలు చాలు. ఎంత చాలు? 9 నెలలు అవసరం లేదు, 90 రోజులు చాలు. ఇంకెలాగ జస్ట్ టచ్చింగ్లోనే నెంబర్ 1లో ఉన్నాం, డబుల్ డిజిట్ లీడ్లో. ఇంక స్టార్టింగ్ అవలా. అంతే. మీరు మాత్రం కష్టపడండి. దైవజనులు, దేవుని చేత అభిషేకించబడిన మీరు సత్యం కొరకు ఆర్ఎస్ఎస్, విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళకు సపోర్ట్ చేసిన ఏ రాజకీయ నాయకుడికి మనం సపోర్ట్ చేయకూడదు. చేస్తే వాళ్ళ పాపంలో మనం పాలువారు అవుతామని దైవవాక్యం చెప్తుంది. అంతే. ఇందులో కన్ఫ్యూజనే లేదు. వాళ్ళ పాపంలో పాలుపోవాలంటే మీరు సపోర్ట్ చేయండి అనండి అందరితో. నాకు మీ ఓట్లు ఎవరి అవసరంలా. దేవుని కృపలో ఆల్రెడీ 18 పార్టీల్లో 14 మందితో ఉన్నాయి. రాజ్యసభ తీసుకొని మొన్న ఫారెన్ మినిస్టర్ ఇచ్చారు, బీజేపీ వాళ్ళు తీసుకోలేదు, మీకు తెలుసు. కాంగ్రెస్ వాళ్ళు ఫారెన్ మినిస్టర్ ఇచ్చారు, తీసుకోలేదు. నేను మినిస్ట్రీ పదవికి రాలా. ఈ కుళ్ళు తీసేసి 1981లో నర్సీపట్నంలో ఏ విధంగా చేశాను, ఇక్కడ చేయాలని కోరిక దేవుడు పుట్టించాడు. మనం అందరం కలిస్తే అయిపోతుంది అది, అంతే. ఇప్పుడు మీరు పేరు అడ్రస్ ఇచ్చిస్తే మన మీటింగ్ క్లోజ్ అయిపోయింది. మీరు మీ కోఆర్డినేటర్లుగా జాయిన్ చేసుకోవడం మిగిలింది. మీరు అందరూ ఏ నియోజకవర్గానికి వచ్చినా వెళ్ళిపోండి. పర్మిషన్ లేవు, మీకు బాసులు ఎవరు లేరు, స్టేట్ కమిటీ లేవు, ఓన్లీ కోఆర్డినేటర్స్. మీరందరూ సమకాలికులు. విలేజ్లో కోఆర్డినేటర్స్, మండలంలో కోఆర్డినేటర్స్, నియోజకవర్గంలో కోఆర్డినేటర్స్, జిల్లాలో కోఆర్డినేటర్స్, అందరూ సమానులే. ఎమ్మెల్యే ఎంపీ టికెట్లు ఇచ్చేటప్పుడు స్టేట్ కోఆర్డినేటర్స్ వారి క్వాలిఫికేషన్స్ని బట్టి, అక్కడ ఈక్వేషన్స్ని బట్టి ఎవరిని ఎక్కడ పెడితే బాగుంటుంది అన్న దాన్ని బట్టి మనం మార్చిలో డిసైడ్ చేయొచ్చు. ఎందుకంటే చాలామంది మంచి ఎమ్మెల్యేలు, ఎక్స్ ఎంపీలు ఉన్నారు. కొన్ని కనీసం 100 మంది నన్ను కలిశారు ఇప్పటికీ ఎక్స్ఎంఏ. తప్పకుండా అండి. మీరు కుళ్ళు తీసేస్తానంటున్నారు, మంచిదే. మీరు చేర్చుకునే వాళ్ళు కూడా వాళ్ళు కుళ్ళోళ్ళు మంచోళ్ళు మీకు అక్కడ తెలుస్తుంది. ఒకటి ఏనండి. రెండోది, యేసుప్రభు రాకడ ఆసనం అయిపోయింది. అక్రమం విస్తరించే అనేకల ప్రేమ చల్లారిపోతుంది. ఇనుము ఇసుక కలవని రాజ్యం వచ్చేస్తుంది. కనుక ఇప్పుడు మీరు వీళ్ళందరూ కుళ్ళు తీసేస్తాను, అందరూ స్వచ్ఛమైన పరిపాలన అందిస్తానంటే అప్పుడు ఆ వాక్యం ఏమవుతుంది? మీరు దేవుని సేవే చేస్తారా, లేకపోతే ఓన్లీ పాలిటిక్స్ ఉంటారా? ఇదా చెప్పేస్తే ముగించేస్తారు. మళ్ళీ దొరకరు కదా మీరు. మన ఇద్దరు సమకాలికమే. మిమ్మల్ని 1984 నుంచి నేను ఎరుగుదును. జాన్ మార్క్, మన అందరూ మీరు ఎక్కడ, మేము కూడా ఉంటాం. బీయింగ్ క్రిస్టియన్గా మేము మీతో ఉన్నాం. వీఆర్ విత్ యూ.
కాకపోతే మీరు చెప్పే ఈ వాక్యాలు బైబిల్ వాక్యాలు డిఫర్ అవుతున్నాయి. ఎందుకంటే యేసుప్రభు రాకడ ముందు ఇవన్నీ జరుగుతాయి. యేసయ్య పరిపాలన వచ్చేదాకా మనం దీన్ని ఆపలేం. మీరు విస్తరిస్తారు. అందుకని ఇవన్నీ మనం కడిగేయాలంటే అవ్వదు. కనుక మనం సువార్తతో చేస్తున్నాం ఈ పని. మీరు పాలిటిక్స్తో చేస్తామంటున్నారు, మనం సువార్త చేస్తున్నాం. దొంగలను, వ్యభిచారులు, మోసగా అందరినీ మార్చుతున్నాం సువార్తతో. మరి మీరు తీసుకుని ప్రజాశాంతితో అది జరుగుతుందా అనేది ఒక గొప్ప అనుమానం కాదు, ప్రశ్న. మీరు క్లారిఫై చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ బ్రదర్. మంచి ప్రశ్న. దానికి సూటి జవాబు, నేను ఎవరి ప్రశ్న వేసినా సూటిగా జవాబిస్తా. పౌలు సన్నిహేద్రియ సభ్యుడిగా ఉంటూ, అపోస్తలుడైన పౌలు నూతన నిబంధన 1/3, అది కరెక్ట్గా చెప్పాలంటే 1/3 రాసిన ఆయన మెంబర్ ఆఫ్ పార్లమెంట్ సన్నిహేద్రి సభ్యుడిగా ఉంటూ దేవుని అభిషేకంతో అద్భుతాలు చేశాడు. ఇప్పుడు నేను క్లారిటీగా చెప్పాను మీకు. బ్రదర్ లేట్కి వచ్చారు. 196 దేశాలు ప్రపంచంలో ఉన్నాయి. 120, 130 దేశాలని లీడ్ చేస్తుంది కేవలం దైవజనులు, క్రైస్తవ నాయకులు. ఒక 56 మంది ముస్లింలు, 2, 3 బుద్ధిస్టులు, హిందూస్. అదే ఆన్సర్ దానికి.